ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేయచ్చు. ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నా. అందరము లేచి నిలబడి ఉండి దేవుని స్తుతించుదాము. ఆరాధించుడే మీరందరూ, ఆరాధించుడే మీరందరూ, ఆత్మతో సత్యముతో మీరాత్మరూపి అయిన యేసు, ఆత్మతో సత్యముతో మీరాత్మరూపి అయిన యేసు, ఆరాధించుడి మీరు ఆరాధించుడి. అదేవిధంగా నిలబడి ఉండి దేవునిని కీర్తించుచు మహిమపరచుచు ఆరాధించుచు కీర్తన పుస్తకంలో నుండి 5వ కీర్తన కొన్ని చరణములు మనము పాడతాం. నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతో నార్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతాయౌ మన క్రీస్తుని ఆల్చుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతో నార్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. చెదలాపుడమియు రవియు జలదియు నదులు గిరులను చాకంగా సదమాల భక్తైవానామము సర్వదా స్తుతి చేయను. నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతో నార్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వరాష్ట్రము దానియు, గర్వములు వేడి తలలు వాంచుచు నూరేలోను చేయను. నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతో నార్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. గీతాంగవ వాద్యములచే ప్రీతి పరచెడు సేవతో పాతకములు పరివారించెడు దాతానే సేవించుడి. నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతో నార్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. ఆత్మానిక మేలు కొనిషు ఆత్మా దేవుని తండ్రిని ఏత్వమగునా ఏకా దేవుని ఆశామునకే పారే. నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతో నా
అదేవిధంగా నిలబడి ఉండి సామాన్య సంక్షిప్త దైవారాధన పుస్తకంలోని మొదటి పుటలో ఉన్నటువంటి మొదటి ఆరాధన క్రమమును మొదటి భాగమును క్లుప్తంగా అనుసరించి దేవుని ఆరాధించు. ప్రార్థించుదాము. సర్వశక్తి గల దేవా, సమాధానమునకు ఆధారమైనటువంటి ప్రభువానికి స్తోత్రము. హృదయములన్నీ బట్టబయలై కోరికలన్నీ తెలిసేవి. ఏ రహస్యములను దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తంగా మహిమపరచినట్లు నీ పరిశుద్ధాత్మ ఆవేశం చేత మా హృదయములను తలంపులను పవిత్రపరచును. సమాధానమునకు కర్తైన మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు ఎత్తి చెప్పిన ధర్మశాస్త్రము ప్రవక్తల సంగ్రహ వాక్యములను వినుడి. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు మన దేవుడకు ప్రభు, అద్వితీయుడకు ప్రభు. నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలని రెండవ ఆజ్ఞయు దాని వచ్చింది. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నది. ప్రేమగలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మాము కనికరించి నీ ఆజ్ఞలను గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యము వినుటకును ప్రభు నామమున ప్రార్థించుటకును ఆయనను సన్నిధించుటకును కీర్తించుటకు మనం కూడి వచ్చి ఉన్నాము. కాబట్టి మోకాలు మౌనంగా మనం పరీక్షించుకుని పశ్చాత్తాపంతో విశ్వాసంతో ఆయనను సమీపించినట్లు దేవుని యొక్క కృపను వెతుకుదాము. మన పాపముల నిమిత్తం వాస్తవంగా పట్టుదలతో పశ్చాత్తాపడి మన పొరుగు వారిలో ప్రేమ స్నేహమును కలిగి ఉంది. ఇకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గంలో ఎందుకు నడుచుకోవచ్చు. క్రొత్త నడవడి గల వారమొకటకు నిశ్చయించుకొంచున్న మనము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధాన పరచబడవలనని సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను దీన మనసుతో ఒప్పుకుందాం. అందరం కలిసి దిగువకు పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేయడం. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధముగా పాపం చేసి మనకు వెలుగులో కాక చీకట్లో నడిచి క్రీస్తు నామమును పలికి దుష్టత్వము నుండి తొలగించి మమ్మల్ని కనికరించమని బతిమాలుకొంటున్నాను. యేసు క్రీస్తు నిమిత్తం మా పాపములన్నిటిని క్షమించి నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించి మా మనస్సాక్షిని జీవింపజే. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగున. మేము ఇతరుల హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడవడి గల వారమై నిన్ను సేవించడం శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తన యుద్ధకు నిజంగా మళ్ళీ వారందరికీ దేవుడు అనుగ్రహించిన కృపా వాక్యమును వినుడి. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుచ్చిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యమునై ఉన్నది. ఎవడైనా పాపం చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తాను యుద్ధమంటున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపంతో నిజమైన విశ్వాసంతో తన వైపునకు మళ్ళీ వారందరికీ నీ పాపములు క్షమించునని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చున్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తం మనలను కనికరించి మన పాపములన్నింటినీ క్షమించి వాటి నుండి మనం విడుదల చేసి సమస్త సద్గుణుల యందు మనల్ని స్థిరపరిచి బలపరిచి నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళును గాక. ఆమేన్.
దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు మీకు తోడైనను గాక, నీ ఆత్మకును తోడైనను గాక. ప్రార్థించుదాం. నేటికైనా సంగ్రహ ప్రార్థన మనము చేద్దాం. ఈస్టర్కు ముందు 7వ ఆదివారము అంశము సమాధాన పరచుకున్నటకు సమయం. లెంట్ ఎ టైమ్ ఆఫ్ రికన్సిలియేషన్. దయగల దేవా, మమ్మల్ని ప్రేమించిన మా ప్రభువైన యేసుక్రీస్తు అన్ని అడ్డులు ఆటంకములను అధిగమించి సమస్త ప్రజలను సృష్టినంతటినీ సమాధాన పరచుటకు ఎల్లప్పుడూ సిద్ధముగాను ధైర్యముగా ఉండినట్టు మేము కూడా క్రీస్తు శిలువ వైపు చూచి నూతన ఉత్సాహం పొందినట్టు ఈ లెంట్ కాలంలో మేమును సృష్టి యావత్తును విశ్వాస యాత్రలో సమాధాన సాధనములుగా ఉండటం మమ్మల్ని బలపరచమని మీతోనూ పరిశుద్ధాత్మతోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ జీవించుచు పరిపాలించుచు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఈ పరిశుద్ధ దైవారాధనకై ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగములను మనం చదవగా మనము విన్నాం. పాత నిబంధన పాఠముగా ఆదికాండము 45వ అధ్యాయము 1 నుండి 15 వచనం వరకు గల దేవుని వాక్యమును చదవగా వినండి. ఆదికాండము 45వ అధ్యాయము 1 వచనం ప్రారంభం. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొన జాలక నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపి వేయుడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియచేసుకున్నప్పుడు ఎవరును అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తులను ఫరో ఇంటి వారందరూ వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపు, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయింది. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చినాను. మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకండి. అది మీకు సంతాపము పుట్టింపనీయదు. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది. సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికి ప్రభువుగాను ఐగుప్తు దేశమందంతటి మీద ఏలికి గాను నియమించు. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించు. నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. నీవు గోషేను దేశమందు నివసించదవు. అప్పుడు నీవును నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందలను, నీ పశువులను, నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండని. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును కనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినదంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదనన్న అని చెప్పుడి. ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరే అని మీ కన్నులను నా తమ్ముడునైన బెన్యామీను కన్నులను చూచుచున్నవి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనత మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను
అతని మెడ మీద పడి ఏడ్చాడు. అతడు తన సహోదరులందరినీ ముందు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడలేదు. ఇంత మట్టుకు పాత నిబంధన పాఠము సరే. ఓ దేవా నీకు వందనములు. అందరము లేచి నిలబడి ఉండగా పరిశుద్ధ సువార్త పాఠము చదవగా మనం విందాం. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వచనం వరకు గల దేవుని వాక్యమును మీరు చదవగా వినండి. పరిశుద్ధ యోహాను సువార్త 2వ అధ్యాయం 1 వచనం ప్రారంభం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడని. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని ఉండని చెప్పగా వారు తీసుకుని పోయి ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయును. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసమును ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాడు. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచును. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచింది. ఇంత మట్టుకు పరిశుద్ధ సువార్త పాఠము స్వరి. ఓ క్రీస్తు నీకు స్తోత్రములు. మళ్ళా మనము దేవుని వాక్యం వినుటకు ఆయన స్వరం వినుటకు సిద్ధపరచుకుంటే గాను కీర్తన పుస్తకంలో నుండి 307వ కీర్తన కొన్ని చరణములు మనం పాడదాము. ఏ ప్రభు యేసు, ఏ ప్రభు యేసు, ఏ ప్రభు దేవసుత. ఏ ప్రభు యేసు, ఏ ప్రభు యేసు, ఏ ప్రభు దేవసుత. సేవదరా పాపహరా శాంతికరా. ఏ ప్రభు యేసు, ఏ ప్రభు యేసు, శాంతి సమాధానాధిపతే. స్వాతంములో ప్రశాంతనిదే. శాంతి సమాధానాధిపతే. స్వాతంములో ప్రశాంతనిదే. శాంతి స్వరూప జీవన దీప. శాంతి సువార్త నిదే. సేవదరా పాపహరా శాంతికరా. ఏ ప్రభు యేసు, ఏ ప్రభు యేసు, పరుగులలోని శాంతి కదా. తొలగల్వారగా కురిసె గదా. పరుగులలోని శాంతి కదా. తొలగల్వారగా కురిసె గదా.
శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా కలుషయయారిలో కలువలు పూయుట సిలువ విజయ ముగదా సిల్వదరా పాపరా శాంతికరా హే ప్రభు యేసు ప్రార్థించుదాం. కృపగలిగిన మా దేవ, సమాధానమునకు అధిపతి అయినటువంటి మా తండ్రి, నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నా. నీ జీవవాక్యమును ధ్యానించుండగా నా నోటి మాటలను మా అందరి హృదయ నీ దృష్టికి అంగీకారం అన్నట్ల నీ పరిశుద్ధాత్మ సహాయమును దయచి నీ చలని మెల్లని స్వరము వినగలిగిన ఆత్మీయ చెవులను హృదయమును దయచి క్రీస్తు యేసు నామమును ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రియ సంఘమునకు విశ్వాసులందరికీ శుభములు నేను తెలియజేయచున్నాను. దేవుడు తన కృపలో మరొక పరిశుద్ధ ఆదివార దినమును అనుగ్రహించి ఆయనను సన్నిధించే గొప్ప వాక్యమును దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి మనం రుణస్థలమై ఉంటున్నాం. దేవుని చిత్తమైతే యొక్క లెంట్ భస్మ బుధవారం నుండి మరి దేవుని యొక్క నామాన్ని సన్నిధించి కీర్తించే ఆరాధనలు పరిశుద్ధ దేవాలయంలో జరుగుతాయని నేను మీకు తెలియజేస్తున్నాను. సంఘము ప్రార్థించవలసిందిగా మేము కోరబడుచుంటున్నారు. ఈ యొక్క లెంట్ కాలం అంతా కూడా దేవుడు మరి మనల్ని దీవించి ఆత్మీయంగా మనల్ని బలపరిచి అస్వస్థతగా ఉన్న వారిని స్వస్థపరిచి నూతన జీవ బలములతో నింపునట్లు మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా నేను కోరబడుచుంటున్నాను. కాబట్టి సంఘము సమకూర్చబడి పరిశుద్ధ దేవాలయంలో ఆరాధించుట గొప్ప భాగ్యము. అలాంటి సమయమును మన సంఘమునకు దేవుడు అనుగ్రహించాలని మీరు తీవ్రతతో దేవుని సన్నిధానంలో మీరు ఆయనను వేడుకొనాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉంటున్నాను. ఈ పరిశుద్ధ ఆదివారంలో మనకి ఇవ్వబడినటువంటి అంశము సమాధానపరుచుకొనుటకు సమయం. సమాధానపరుచుకొనుటకు సమయం. లెంట్ ఎ టైమ్ ఆఫ్ రికన్సిలియేషన్. చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. లెంట్ కాలంలో ప్రవేశించుచున్నటువంటి మనకు దక్షిణ ఇండియా సంఘము లిటర్జీ కమిటీ వారు నిర్ణయించి ఉంటూ ఉన్నారు. నేటి పరిస్థితుల్లో మనం చూసినప్పుడు మానవ వ్యక్తిగత జీవితంలో నుంచి సంఘ జీవితంలో నుంచి కుటుంబములలో అసమాధాన పరిస్థితులను మనం చూస్తున్నాం. చాలాసార్లు మన జీవితాల్లో ఈ అసమాధానం అనేది మనము గుర్తిస్తూ ఉంటున్నాం. వ్యక్తిగతంగా ఏదో కోల్పోయినటువంటి స్థితిలో, దేవునితో సరిగా ఉండలేనటువంటి సమయం, మన పొరుగు వారితో రక్త సంబంధికులతో సరిగా ఉండలేనటువంటి ఆ స్థితియే అసమాధానం. మరి ఆ సమాధానం పరచుకునేటటువంటి సమయమును దేవుడు మనకు యొక్క లెంట్ కాలంలో అనుగ్రహిస్తుంటున్నాడని మనం గమనించాం. నేను ఒక కుటుంబమును ఎరుగుదును. చాలా ఉమ్మడి కుటుంబము, పెద్దదైనటువంటి కుటుంబం. ఆ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబీకులు అందరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడు వేరుపడి ఉంటూ ఉన్నారు ఇళ్ళలో. అయినను సరే వారి ఇంట్లో ఒక్కొక్కరి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అందరూ వెళ్ళరు. ఆ యొక్క సంఘంలో పనిచేయించినప్పుడు మరి నాకు అనిపించింది ఏంటంటే, తెలుసుకున్నాను ఇది ఏంటి కారణం అంటే, వారి మధ్య ఉన్నటువంటి ఈర్ష్య, వారి మధ్య ఉన్నటువంటి ద్వేషము, పగ, ఆస్తుల వలన ఏర్పడినటువంటి దానిని బట్టి వారు అసమాధాన పరిస్థితిలో ఉండి ఒకరిని ముఖం ఒకరు చూడరు. ఒకసారి ప్రయత్నం చేసినప్పుడు, అయ్యా మీరేమన్నా సరే కానీ వాళ్ళ కడప మేము దుఃఖము, ఆ ముఖం మేము చూడము, ఒక్క విషయంలో క్షమించాలని అన్నారు. ప్రియులారా, ఇలాంటి పరిస్థితిలో అనేక మంది, అనేక కుటుంబాలు, వ్యక్తులు ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించాం. సమాధాన పరుటకు ఇష్టం లేక
మనలో ఉన్నటువంటి ఈగోను బట్టి, మనలో ఉన్నటువంటి ఆ యొక్క బెట్టును బట్టి మనం ఆ స్థితిలోనే ఉండుటకు ఇష్టపడుతూ ఉన్నాం, జీవితంలో ముందుకు వెళుతూ ఉంటూ ఉన్నాం. కానీ క్రైస్తవునిగా యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించిన ప్రతి విశ్వాసి, దేవుని బిడ్డ అసమాధాన పరిస్థితిలో ఉండడానికి వీలు లేదు. అది వ్యక్తిగతమైనది కానీ, కుటుంబపరమైనటువంటిది కానీ, సంఘంలో కానీ. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. అనగా సమాధానం ఉండాలని దేవుడు మన జీవితాల్లో కోరుకుంటూ ఉన్నాడు. దేవుని పిల్లలము అనబడ్డాము అంటే ఆ సమాధానమును అనుభవించు వారంగా ఉండాలి. అందుకనే చక్కని అంశం, సమాధాన పరచుకున్నటకు సమయం. నేటి ప్రపంచం కూడా అంతా కూడా సమాధాన పరుస్తుంది. దేశముల మధ్య ఒకరి ఆధిపత్యము ఒకరు నిరూపించుకోవడానికి చేయుచున్నటువంటి ప్రయత్నాలను బట్టి అసమాధాన పరిస్థితి దేశముల మధ్య ఏర్పడినట్టు మనం గమనిస్తూ, యుద్ధ వాతావరణము కొన్ని దేశముల మధ్య నెలకొన్నటువంటి నేటి పరిస్థితులను మనం గమనించాం. ప్రభు యొక్క చిత్తము ఈ యొక్క సృష్టి అంతటిలో, ఈ ప్రపంచం అంతటిలో శాంతి సమాధానము ఉండవలని ప్రభు కోరుతుంది. నిజానికి హీబ్రూ భాషలో చక్కని పదము ఈ శాంతి సమాధానానికి వాడబడింది. అది షాలోమ్. సంపూర్ణమైనటువంటి శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైన, రాజకీయ, ఆర్థిక పరమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఒక క్షేమముతో కూడినటువంటి స్థితి, సమాధానము ఏర్పడవలనని ఆ యొక్క పదము యొక్క అర్థం. దేవుడు మన జీవితాల్లో ఈ సమాధానము ఉండాలని, ప్రపంచం అంతే కూడా, ఈ సృష్టి అంతట్లో కూడా దేవుని సమాధానం ఎక్కడ చూసినా కనబడాలని దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక. కానీ దానికి విరుద్ధంగా మానవ జీవితంలో, కుటుంబాల్లో, సమాజంలో, ప్రపంచం అంతట్లో కూడా అసమాధానము అనేటటువంటిది ఒక పాగ వేసుకొని చక్కగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. 2021 సంవత్సరంలో లెంట్లోకి అడుగుతున్నటువంటి మన జీవితాలు ప్రభు ఆశించేది ఏంటంటే సమాధాన పరుచుకునేటటువంటి సమయాన్ని దేవుడు ఈ లెంట్ కాలంలో మనకు అనుగ్రహిస్తున్నాడని నమ్మి మనం ముందుకు వెళ్ళాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సమాధానం ఇంగ్లీష్లో ఇవ్వబడినటువంటి టైటిల్ ఏంటంటే ఎ టైమ్ ఆఫ్ రికన్సిలియేషన్. రికన్సిలియేషన్ అనేటటువంటి పదము రికన్సిలియరా అనే ఒక ఫ్రెంచ్ లాటిన్ పదముల నుంచి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దీని యొక్క అర్థం ఏంటంటే టు బ్రింగ్ టుగెదర్ అగైన్, తిరిగి వారిని తీసుకొని రావడము, రీగెయిన్. నిజానికి గ్రీక్ కోణంలో నుంచి మనం చూసినప్పుడు, నేపథ్యంలో మనం అర్థం చేసుకున్నప్పుడు, ఈ సమాధానము అనేటటువంటిది ఇరు పక్షముల మధ్య జరిగేటటువంటిది. అనగా ఒకరు అధికారంలో ఉన్నటువంటి వారు, అధికారంలో లేనటువంటి వారి మధ్య జరిగేటటువంటిది. దీంట్లో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తిరిగి సంబంధమును ఏర్పరచుకుంటా, రెస్టోరేషన్, రీఎస్టాబ్లిషింగ్ రిలేషన్షిప్. తిరిగి సంబంధమును ఏర్పరచుకుంటా, విడిపోయినటువంటి సంబంధమును తిరిగి ఏర్పరచుకుంటా, నిర్మించుకుంటా అనేటటువంటి అర్థం దీనిలో ఉన్నట్టు మనము గమనిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు పాపము ద్వారా విడిపోయినటువంటి మానవుల దేవుని సంబంధము, పాపము ద్వారా దేవునికి విరుద్ధముగా తిరుగుబాటు చేసి మరి ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి ఈ మానవాళిని, సృష్టిలో నెలకొన్నటువంటి అసమాధానము తొలగించి క్రీస్తు యేసు శిలువ కార్యము ద్వారా దేవుడు సమాధానపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీయులకు రాసిన పత్రికలో ఆయన చక్కని మాటలు అంటారు. ఈ సర్వ సృష్టిని ఆయన సమాధాన పరచుకొనుట తండ్రికి అభిష్టమాయను. అవి పరమందున్నవి కానీ, భూలోకమందున్నవి కానీ, యేసు క్రీస్తు ద్వారా దేవుడు సమాధాన పరచుకొనుట తండ్రికి అభిష్టమాయను అంటాడు. అనగా దేవుని యొక్క రక్షణ ప్రణాళిక, చిత్తము ఏంటంటే, ఉద్దేశము ఏంటంటే సర్వ మానవాళి కూడా తన సమాధాన బంధములో, ఆ నిబంధనలో ఒదిగి ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉండాలి. అసమాధాన పరిస్థితుల్లో పగతో, ద్వేషముతో
ఈర్ష్యలతో బ్రతికేటటువంటి ఆ యొక్క దౌర్భాగ్యమైన జీవితంలో నుంచి దేవుడు సమాధాన బంధములోకి నడిపించుట దేవుని చిత్తము అని, దేవుని ఉద్దేశం అని గుర్తించాలని నేను జ్ఞాపకం చేయించుకుంటున్నాను. అందుకనే అపోస్తలుడైన పౌలు పదే పదే ఈ సమాధానం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. రోమీయులకు రాసిన పత్రికలో ఆయన అంటాడు, 5వ అధ్యాయంలో 10-11 వచనాలను చూస్తే, ఏలైనగా మనం శత్రువులు అయినగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా మనము రక్షించబడతాం. క్రీస్తు యేసు మరణము ద్వారా, ఆయన శిలువ కార్యము ద్వారా దేవుడు తప్పుపోయినటువంటి అసమాధాన స్థితిలో ఉన్నటువంటి మనలను ఆ శిలువ ద్వారా మనను సమాధానపరచాం. అదే నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. శిలువ, ఆ నిలువు కొయ్య దేవునికి మానవునికి ఉన్నటువంటి సంబంధం, ఆ అడ్డ కొయ్య మానవునికి ఉన్నటువంటి సంబంధం. ఆ రెండు కలిసే చోటు ఏంటంటే దేవుడు తన శిలువలో ఐక్యపరిచిన, సమాధానపరిచినటువంటి స్థితిని మనం చూస్తున్నాం. అందుకనే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఆయన అన్నాడు, 2వ పత్రిక 5వ అధ్యాయం 18-19 మీరు తర్వాత చదవండి. సమస్తము దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా సమాధానపరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మనకు అప్పగించను అంటాడు. కాబట్టి దేవుడు ఈ సమాధానమును మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక ఇంతకుముందే నేను చెప్పినట్టుగా అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయం 20వ వచనం నుంచి 22 వచనాలు కూడా అదే ఆయన తెలియజేస్తుంది. ఆయన శిలువ రక్తం ద్వారా సంధి చేసి ఆయన సమస్తమును ఆయనతో సమాధానపరుచుకున్నట తండ్రికి అభిష్టమాయను అని అపోస్తలుడైనటువంటి పౌలు చాలా గట్టిగా ఆయన సంఘములకు తెలియజేస్తున్నట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. ఎందుకని ఈరోజు మన పత్రిక పాఠం చదవలేదు, కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-22 వచనాలు కూడా మనం చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు ఏంటంటే, గత కాలమందు దేవునికి దూరస్థులముగాను దుష్క్రియల వలన, పాపము వలన మనము దేవునికి విరోధ భావం కలిగినటువంటి వారమై ఉండి, అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనలను, దూరంగా ఉన్నటువంటి మనలను క్రీస్తు యేసు ద్వారా దేవుడు మనల్ని సమాధానపరిచినాడని ఆయన తెలియజేస్తున్నాడు. చక్కని మాట అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి ఆయన రాస్తూ వారిని బలపరుస్తున్నటువంటి విధానాన్ని మనము చూడగలం. 2వ అధ్యాయం 13 నుంచి నేను చదువుతాను, మీరు వినండి. ఆయనను మునుపు దూరస్థులమైన మనము ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపిస్తులమై ఉన్నాము. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట మధ్య గొడవలను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసింది. ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృజించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకము చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేసి గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మీరు అలా ఎంత చక్కని మాటలను అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తారు. అక్కడ యూదులు, అన్యజనులు అనేటటువంటి తారతమ్యం, ధనికులు పేదవారు అనేటటువంటి తారతమ్యం ఉన్నటువంటి ఆ సమయంలో ఒకరితో ఒకరు కలిసి ఉండలేనటువంటి స్థితిలో, సమాధానం లేనటువంటి స్థితిలో అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. చాలాసార్లు ఇదే జరుగుతుంది. చర్చికి వస్తాము, దేవాలయానికి వస్తాము, ఒకరి ముఖం ఒకరు చూసుకోలేనటువంటి వారు ఎందరు. నిజంగా మన కుటుంబాల్లో కూడా భర్తతో భార్యతో మాట్లాడకుండా దేవునితో మాట్లాడాలని వచ్చిన వారు ఎందరు? చాలా మంది. పిల్లలతో సమాధానం లేకుండా దేవునితో నేను దేవుని యొక్క వాక్యం వింటాను, ఆయన ఆరాధిస్తానని వచ్చినటువంటి వారు ఎందరు? అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు, నా మాట కాదు, యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు చూస్తే ప్రభు అంటాడు, మీరు అర్పణ అర్పించినప్పుడు ఆయన సన్నిధానంలోకి వచ్చినప్పుడు మీ పొరుగువానితో, మీ రక్త సంబంధితుతో ఒకవేళ విరోధం ఉన్నట్టయితే నీ అర్పణ అక్కడ వదిలిపెట్టి నీవు మొదట వెళ్ళి వారితో సమాధాన పడి అప్పుడు వచ్చి అర్పణ
ఇలాంటి స్థితి దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. ఆయన దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి మనలను, మన పొరుగు వారికి దూరస్తులుగా ఉన్నటువంటి మనలను, మన రక్త సంబంధికునికి సంబంధికురాలకు ముఖము చూపించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను, మన పొరుగు వారిని ముఖము పెట్టి చూడలేని ఆ ద్వేషము ఈర్ష్య ఉన్నటువంటి మనలను ప్రభువు తన శిలువ రక్తం ద్వారా సంధి చేసి ఆయనతో సమాధాన పరచబడడాన్ని శిలువలో మరణించినాడు. ఆ శిలువ కార్యం ద్వారా ఆ సమాధానమును తీసుకొని వచ్చినట్టుగా మనము గమనిస్తాం. ప్రియులారా, మొదటి విషయం ఏంటంటే ప్రభువు సమాధాన పరచడము ద్వారా ఏం చేస్తున్నాడంటే ఒక నూతనమైనటువంటి సంబంధము, ఒక మార్పుకు నొందినటువంటి ఒక సంబంధము దేవుడు కలిగిస్తూ ఉంటూ ఉన్నాడు. ఇంగ్లీష్లో ఏ న్యూ రిలేషన్షిప్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ ఆల్సో బిట్వీన్ హ్యూమన్స్ అండ్ గాడ్. ఒక రూపాంతరాలను పొందినటువంటి ఒక సంబంధాన్ని ఈ యొక్క సమాధాన పరచబడట ద్వారా దేవుడు అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నాడు. ఏ న్యూ రిలేషన్షిప్. చాలా కుటుంబాల్లో, చాలా వ్యక్తుల జీవితంలో ఈ నూతన సంబంధం అవసరం. అది శిలువ రక్తము ద్వారా యేసుక్రీస్తు శిలువలో నుంచి ప్రవహిస్తున్నటువంటి ఆత్మ సంబంధం. మనలో ఉన్న ద్వేషమును, పగ, ఈర్ష్యను కొట్టివేసేటటువంటి ఆ నూతన సంబంధమును క్రీస్తు యేసు శిలువ ద్వారా దేవుడు మానవాళికి ఒక వరంగా ఇస్తున్నాడు. దట్ ఈజ్ రికన్సిలియేషన్. ఇది మన జీవితాల్లో ఉన్నట్టయితే సమాధానము, సంతోషము. అందుకని ఒక భక్తుడు చాలా చక్కని పాటలు రాశారు. సంతోషము ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ నాకు దొరుకునని వెతికాను, జగమంతా వెతికాను, జనులందరిలో వెతికాను, చివరికి అది యేసుక్రీస్తులో నేను కనుగొన్నానన్నాడు ఆయన. వీళ్ళరా అలాంటి అసమాధానం క్రీస్తు యేసు ద్వారా దేవుడు నూతన పరచబడినటువంటి ఆ సంబంధాన్ని మనకు అనుగ్రహిస్తున్నటువంటి విషయాన్ని మనం చూడాలి. ఒకవేళ భార్య భర్తల మధ్య సంబంధం లేనట్టయితే, తల్లిదండ్రులకు పిల్లలకు సమాధానం లేనట్టయితే మీరు సరిగా దేవునితో సంబంధంలో లేరని అర్థం. దేవునితో సరి అయినటువంటి సంబంధంలో, సమాధానంతో ఉన్నటువంటి జీవితాల్లో ఇవి ఉండవు. ఏమవుతుంది అంటే దేవునిలో ఉన్నటువంటి సుగుణమైన క్షమాపణ దొరుకుతుంది. మనం చూస్తాము, అది పాత నిబంధన పాఠం. ఆదికాండము 45వ అధ్యాయంలో మొదటి 15 వచనాలు చదవగా మనం జరిగింది ఏంటి? యోసేపు గురించినటువంటి ఈ మాటను అక్కడ మనం చూస్తున్నాం. యోసేపు అనగా ఫలించేది ద్రాక్ష కొమ్మ. ఫలభరితమైనటువంటి జీవితాన్ని చూపించేటటువంటి, వ్యాపించేటటువంటి ఒక ద్రాక్ష కొమ్మ అనే యోసేపు అంటే అర్థం. జరిగినటువంటి విషయం ఏంటి ఇక్కడ? యోసేపును చిన్నతనంలోనే తన సహోదరులు తన దర్శనములను బట్టి, తన ఆత్మీయ స్థితిని బట్టి వారు తప్పుగా అర్థం చేసుకొని ఆయనను అమ్మివేశారు. కానీ అక్కడ కరువు ఏర్పడినప్పుడు తిరిగి వారు ఈ ఐగుప్తు దేశంలోకి రావడము జరిగింది. ఇశ్రాయేలు దేశంలో ఆ ప్రాంతాలన్నింటిలో కరువు ఏర్పడినప్పుడు, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితిలో, జీవనం కష్టమైనటువంటి పరిస్థితిలో ఐగుప్తు దేశం వైపు చూసి వారు వచ్చారు. యోసేపు వారిని అక్కడ చూశారు. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే, నేను మీ యొక్క సహోదరుడైన యోసేపును దేవుడే నన్ను పంపాడు, మీరు బాధపడకన్నప్పుడు ఆ ధైర్యం చాలట్లేదు, నిలబడే ముఖం లేదు వారు యోసేపు ఉందని. ఎందుకంటే ఆ యొక్క భయం, ఆ యొక్క గిల్టీ కాన్షియస్నెస్, తప్పు చేసిన మన విరోధ భావం వారిలో ఉన్నది కనుక ముఖం ఎత్తుకోలేని స్థితిలో ఉంటే, మీరు భయపడకండి, దేవుడేనని ఇక్కడ పంపాడని యోసేపు వారిని ధైర్యపరుస్తుంది. ఆయన బెన్యామీను మీద పడి, తన సహోదరులందరి మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చాడు. అప్పుడు వారు మాట్లాడారని ఇక్కడ రాయబడింది. పిల్లల సహోదర ప్రేమలో నుంచి వారు
ఆ కోణంలో నుంచి వారు ఆలోచించలేదు. యోసేపును అమ్మారు. ద్వేషము పగతో వీడు మనకంటే ఉన్నతుడుగా ఉంటాడా, వీడు మనకంటే ఎత్తుగా ఉంటాడా, వీడు మన సేవకులం అవుతామా, ఈ కళల దర్శనం ఏంటని ఈర్ష్యను పెంచుకొని ఆ మంచి గణించలేకుండా ఆధ్యాత్మికంగా గుడ్డివారై వారు యోసేపును అమ్మి ఉంటున్నారు. కానీ ఇక్కడ యోసేపు అలాంటి వారిని క్షమిస్తూ ఉన్నాడు. దేవుడే నన్ను ఇక్కడికి పంపాడు, మిమ్మల్ని కరువు కాలంలో కాపాడటం మీరు బాధపడకండి అని వారిని ఆదరిస్తున్నట్టుగా మనం చూస్తాం. యోసేపు స్థితిలో మనం ఉన్నప్పుడు ఎంతగా తగ్గించుకుంటున్నాడు కదా యోసేపు. క్షమాపణ కలిగినటువంటి జీవితాల్లో దేవునికి ఇష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఇక్కడే ఈగో అనేటటువంటి మాట. ఒకవేళ యోసేపు ఆ స్థితిలో వారందరినీ కూడా చంపించేటటువంటి స్థితిలో ఉన్నాడు. నిజానికి మనం ఇంకా చదువుతుంటే అలా భయం పోలే, ఎక్కడ మనల్ని ఏం చేస్తాడో. కానీ నిజంగా దేవుని యొక్క సుగుణములు కలిగిన క్షమాపణ కలిగినటువంటి బిడ్డల జీవితాల్లో ఎదుటి వారిని క్షమిస్తారు. దైవికమైనటువంటి గుణం అది. ఈ సమయంలో నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను, గ్రహం స్టెయిన్ యొక్క సతీమణి గ్లాడిస్ స్టెయిన్స్ ఒరిస్సా రాష్ట్రంలో కొన్ని సంవత్సరాల క్రితం ఆ స్టెయిన్ గారిని, అదేవిధంగా వారిద్దరు కుమారులను సజీవ దహనం చేసిన తర్వాత ఆ హంతకుడు దొరికిన అనంతరం ఆమె ఒకసారి బెంగళూరుకు వచ్చినప్పుడు ఆమె మాట్లాడినప్పుడు, అమ్మా ఆ యొక్క హంతకుల గురించి మీరు ఏమంటారు అని అంటే, ఆమె అన్నది, క్రీస్తు యేసు ప్రేమను బట్టి నేను అతనిని నేను క్షమిస్తున్నాను. ఎంత గొప్ప, అంత ధైర్యం, అంత స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తు యేసు శిలువలో ఉన్నటువంటి ఆ సమాధానం తన జీవితంలో ఉంది కనుక ఆ దైవజనురాలు అతనిని నేను క్షమిస్తున్నాను. మన జీవితాలకు ఇది సాధ్యం. యోసేపు సాధ్యం. తన జీవితాన్ని నాశనం చేయాలనుకున్నటువంటి తన సహోదరులను ప్రేమించి క్షమిస్తూ ఉన్నాడు. భార్యను క్షమించే స్థితిలో భర్త ఉన్నాడా? భర్తను క్షమించే స్థితిలో భార్య ఉన్నదా? పిల్లలను క్షమించే స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారా? తల్లిదండ్రులను క్షమించే స్థితిలో పిల్లలు ఉన్నారా? మన రక్త సంబంధికులను, మన సహోదరులను క్షమించే స్థితిలో మనం ఉన్నామా? ఏమైనా చెప్పవచ్చు, వారు మాకు వ్యతిరేకంగా కుట్ర చేశారు, మమ్మల్ని నాశనం చేయాలనుకున్నారు, మా నాశనాన్నే కోరుకున్నా, వారిని నేను ఎలా క్షమించాలి? యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడు? నీ శత్రువులను సైతము క్షమించు. అది సమాధానం. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్న తన సహోదరులను క్షమించి తను హత్తుకున్నటువంటి విషయాన్ని, ఇది ఎలా అంటే దేవునితో ఉన్నటువంటి మన సంబంధం మాత్రమే అలాంటి త్యాగపూరితమైనటువంటి, అలా ధైర్యంతో కూడినటువంటి ఆ స్వభావాన్ని మనలో ఉంచగలదు. క్షమించటకు మనను అర్హురాలిగా మనను సిద్ధపరచగలదు. నేను ఎప్పుడో ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇదే ఆదికాండం 33వ అధ్యాయం 4వ వచనము 10వ వచనంలో చూస్తే, నిజానికి ఏశావు యాకోబులు ఇద్దరు కలిసేటటువంటి సన్నివేశం. వారిద్దరు కూడా విడిపోయారు. 4వ వచనంలో, ఏశావు ఎదుర్కొన పడగెత్తి అతనిని కౌగులించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరు కన్నీరు విడిపోయి అసమాధాన పరిస్థితిలో ఉన్నటువంటి ఏశావు యాకోబులు కలుస్తున్నటువంటి సన్నివేశం. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని, నీ కటాక్షం నా మీద వచ్చినది కదా. ఇలా పగతో ద్వేషముతో ఉన్నటువంటి ఏశావును యాకోబు ఎదుర్కొనే ధైర్యం ఎట్లా వచ్చింది? ఎలా వచ్చిందంటే పెనియేలు అనుభవం. ఇంకా మీరు వెనుకకు వెళ్ళి మనం చూస్తే, ఏశావును కలిసే ముందు ఎవరిని కలిశాడు యాకోబు? దేవునితో పోరాడాడు. ఆ స్థలానికి ఏమనిచ్చింది అర్థము? పెనియేలు. హీబ్రూ భాషలో పెనియేలు అనగా ద ఫేస్ ఆఫ్ గాడ్. దేవుని ముఖమును చూచి దేవునితో పెనుగులాడి ఆ దర్శనమును పొందుకొని ఆ ముఖ వర్చస్సులో ఉన్న ఆ సమాధానం, ఆ ధైర్యమును పొందుకొని
యాకోబు బయలుదేరాడు కనుక అందుకే ఏశావు అంటూ ఉన్నాడు, నీ ముఖము దేవుని ముఖమును చూచినట్లు నీ ముఖమును చూచి తిని. ప్రియులారా, దేవునితో ఉన్న మన సమాధాన స్థితి, అలాంటి దేవునితో సరైనటువంటి సంబంధంలో ఉండి దైవిక గుణాలు మనలో ఉంటే మన పొరుగు వారిని, మన రక్త సంబంధికుని రూపాంతరం పొందిన ఆ సంబంధంలో మనము వారిని క్షమించగలము, వారిని ప్రేమించగలము అని నేను మీకు జ్ఞాపకం చేయొచ్చు. ఇది క్రైస్తవ జీవితంలో ఈ యొక్క లెంట్ కాలంలో దేవుడు మన నుంచి ఆశిస్తున్నటువంటిది ఇదే. సమాధాన పడుట, దేవునితో సమాధాన పడుట, దేవునితో నూతన సంబంధంలో ఐక్యపడుట, మన పొరుగు వారితో, మన కుటుంబం వారితో, మన రక్త సంబంధికులతో, మన సంఘములో ఉన్న మన తోటి విశ్వాసులతో సమాధాన పడుట, ద్వేషం కాదు. ఇది జరిగితే ఈ లెంట్ కాలంలో నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం. ఈ లెంట్ కాలంలో నీ జీవితంలో గొప్ప దేవుని యొక్క దీవెనను పొందుకోవాలంటే యు నీడ్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద రిలేషన్షిప్ ఆఫ్ రికన్సిలియేషన్. చివరికి ఒక విషయం చెప్పిన ముగిస్తాను. చదవనటువంటి పరిశుద్ధ సువార్త పాఠంలో అందరికీ తెలిసినటువంటి ఒక పాఠం యోహాను సువార్త 2వ అధ్యాయం 11 వచనాలు మనం గమనించినప్పుడు కానాను ఊరిలో జరుగుతున్నటువంటి గొప్ప అద్భుత క్రియ, యేసుక్రీస్తును తన శిష్యులు వివాహమునకు పిలువబడినప్పుడు, ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నీటిని ద్రాక్షారసముగా మార్చేటటువంటి ఒక గొప్ప ఆశ్చర్య క్రియను యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం గమనించాం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభువు ఒక అద్భుతమైనటువంటి క్రియను చేస్తూ ఉన్నట్టుగా మనము గమనిస్తాం. నిజానికి ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు అక్కడ లేనట్టయితే అక్కడ అసమాధాన పరిస్థితి, అల్లరితో గలిబిలితో కూడినటువంటి పరిస్థితి ఏర్పడేది. ఏంటంటే బంధువులందరినీ వివాహాన్ని పిలిచి పెద్దలందరినీ పిలిచినప్పుడు అన్నీ కూడా అక్కడ సరిగా ఉండాలి. కానీ ద్రాక్షరసము అయిపోయింది, కొరత ఏర్పడింది. క్రీస్తు యేసు ప్రభు అక్కడ ఉండడం ద్వారా ఆయన విరిగిపోయే పడేటటువంటి, అల్లరి ఏర్పడేటటువంటి పరిస్థితిలో, సంబంధములు తెగిపోయేటటువంటి పరిస్థితుల్లో, అసమాధానం ఏర్పడేటటువంటి పరిస్థితుల్లో నుండి అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబమును కాపాడినట్టుగా మనము గమనిస్తాం. యేసుక్రీస్తు ప్రభువు ఒక క్రమముతో కూడినటువంటి వాతావరణాన్ని అక్కడ నెలకొల్పుతున్నాడు తన సూచక క్రియ ద్వారా. వెలితితో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు తన సమృద్ధి అయినటువంటి సమాధానాన్ని తీసుకొని వస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అక్కడ లేనట్టయితే అక్కడ అల్లరి, అక్కడ అసమాధానం, కొట్లాట ఏర్పడే పరిస్థితి. కానీ క్రీస్తు ప్రభువు తన శక్తి ద్వారా ఆడ సమాధానపూరితమైనటువంటి ఒక సంబంధాన్ని ఏర్పరుస్తూ ఉన్నాడు. ఇరు కుటుంబముల మధ్య అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వారందరి మధ్య ఒక సమాధానం, ఒక సంతోషాన్ని క్రీస్తు ప్రభువు నీటిని ద్రాక్షారసంగా మార్చడం ద్వారా ఆయన ఏర్పరుస్తూ వచ్చాడు. లెంట్ కాలంలో మన జీవితాల్లో అక్కడ ఉండడం ఏంటంటే యేసు క్రీస్తు యొక్క సన్నిధి ఆడ ఉండడము ఆ కుటుంబానికి వరం. సమాధానము, సంతోషము, ఆనందము రెట్టింపైనటువంటి పరిస్థితి ఏర్పడింది. లెంట్ కాలంలో సిలువలో వేలాడిన యేసు క్రీస్తు సిలువ సన్నిధి, ఆ సిలువ నీడలో, ఆ సిలువ దగ్గర, ఆ సిలువకు సమీపంగా మనం ఉన్నట్టయితే మన జీవితాల్లో ఈ లెంట్ కాలంలో నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి ఆ యేసు ప్రభువు మన జీవితాల్లో ఒక నూతన, అద్భుత, ఆశ్చర్యకరమైన సమాధాన స్థితిని మన జీవితాలకు కలిగించబోతూ ఉన్నాడు అని మనం విశ్వసించవలసిందిగా నేను కోరుచు. క్రీస్తు ప్రభు అన్నాడు తల్లితో, అమ్మా, నా సమయం ఇంకా రాలేదు. ఆ సిలువలో వేలాడేటటువంటి సమయం, ఆ సిలువలో దేవుని మహిమను కనపరిచేటటువంటి సమయం ఇంకా రాలేదు. క్రీస్తు యేసు ప్రభు ఆ సిలువ ద్వారా, ఈ యొక్క కార్యము ద్వారా, నీటిని ద్రాక్షారసంగా మార్చడము ద్వారా ఒక నూతనమైనటువంటి క్రమము, ఒక నూతనమైనటువంటి ఒక సంబంధము
ఏర్పరిచినట్టుగా మనము గమనిస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులారా, మన జీవితాల్లో అక్కడ రాతిబాణాలు ఉన్నాయి, అవి ఎంటీగా ఉన్నాయి. ప్రభు మనం ఎక్కడ అంచుల మట్టుకు నింపి ఎంటీగా, కొరతగా, అసమాధానంతో కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి జీవితాలకు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం, సమాధానపూరితమైనటువంటి వాగ్దానం ఏంటంటే, అంచుల మట్టుకు నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది అనే ఆశీర్వాద అనుభవం మన జీవితాల్లో రావడానికి క్రీస్తు ప్రభు ఈ సమాధానం అనేటటువంటి వరాన్ని పునరుత్థానం తర్వాత కూడా యేసు ప్రభు ఇచ్చిన నా సమాధానం మీకు కలుగును కాక. ఆయన సిలువకు వెళ్ళేటప్పుడు కూడా యోహాను 14వ అధ్యాయంలో ఆయన అంటాడు శిష్యులతో, నా శాంతిని మీకు నేను అనుగ్రహించి వెళతాను. అది మీ జీవితాలను కాపాడగలదు, మీ జీవితములను రక్షించగలదు, మీ జీవితములకు ఆశీర్వాదము తీసుకుని రాగలదని ప్రభుకు తెలుసు. ప్రియులారా, దేవుని సంతోషము, సమాధానము, ఆశీర్వాదం మన జీవితాల్లో ఉండాలంటే సిలువలో యేసు క్రీస్తు ప్రభు ప్రదర్శించిన, ఈ లోకానికి అనుగ్రహించిన బలమైన సమాధానం మన జీవితాల్లో ఉండాలి. అందుకని భక్తుడైనటువంటి ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి ఒక ప్రార్థన చేశారు, ప్రభువా ద్వేషం ఉన్న చోట నీ ప్రేమను, గాయపడిన చోట నీ సమాధానమును ప్రకటించుటకు నన్ను నీ సమాధాన శాంతి సాధనముగా నన్ను మార్చుకో ప్రభు. యేసు క్రీస్తు ప్రభుని నమ్మిన బిడ్డలు అట్టివారు కాదు, సమాధానాన్ని అందించేవారుగా ఉండాలి. అంతేకాని కుటుంబాల మధ్య, వ్యక్తుల మధ్య అసమాధానాన్ని కలిగించేవారు. చాలా మందికి మొదటి నిద్రపడరు ఇలాంటివి చేయకపోతే. వాళ్ళు ఏమంటామంటే పుణ్యం చెప్తారు. భార్యాభర్తల మధ్య, కుటుంబాల మధ్య, వ్యక్తుల మధ్య కొట్లాట పెట్టకపోతే వాళ్ళకు తృప్తి ఉండదు. సంఘంలో మధ్య పలానా నీ గురించి అన్నాడంటే వారికి అసమాధానం ఏర్పడాలి. అప్పుడు వాళ్ళు సంతోషిస్తారు. అపవాదీయ సంబంధమైనటువంటి గుణం ప్రియులారా, ఇవి లెంటి కాలంలో అలాంటి బుద్ధి ఉన్నటువంటి వారికి దేవుడు ఇస్తున్నటువంటి ఒక వరం ఏంటంటే, నీ జీవితంలో సమాధానం తెచ్చుకో. సిలువ యుద్ధకు వచ్చి కన్నీరు విడిచి, ప్రభువా ఆ సమాధానం నా జీవితంలో ఉంచు, ఆ సమాధానాన్ని అందించే సాధనంగా నన్ను చేయమని ప్రభు కోరుకుంటున్నాను. అలాంటి గొప్ప పరిచర్యలో మనం ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. ఇలాంటి కాలంలో ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించు, తన సమాధానాన్ని తన జీవితాల్లో, మనందరి జీవితాల్లో దేవుడు అనుగ్రహించి సమాధాన సాధనాలుగా మార్చి ఆయన మహిమపరిచేటటువంటి వారుగా ఉంచాలని నా యొక్క ప్రార్థన ఇచ్చినది దేవుడు. రానైన ఇలాంటి కాలంలో మనకు ఆశీర్వాదకరంగా శాంతి సమాధాన సమయమును మన జీవితాలకు అనుగ్రహించేదిగా చేయాలని ప్రార్థిస్తున్నాను. అలాంటి కృపా సహాయం దేవుడు దయచేయను కాక. ఆమేన్. చిన్న ప్రార్థన మనం చేద్దాం. కృపమైన మా దేవా, మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ గొప్ప కృపలో మా ప్రభువా మంచి వాక్యమును మాకు అనుగ్రహించి సమాధాన సంబంధమైనటువంటి నీ సాధనములుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాను. మా తండ్రి, మా జీవితాల్లో నీ సమాధానములకు మాత్రమే సాధనలై ఆ సిలువలో మీరు ప్రదర్శించినటువంటి, ఆ సిలువలో మీరు స్థాపించినటువంటి ఆ సమాధానం మా జీవితాల్లో పొందుకొని ఆ సమాధానము ఇతరులకు అందించేటటువంటి నీ ప్రియ పిల్లలుగా మమ్మలను నిలుపుమని, నీ సాధనములుగా, నీ మహిమ సాధనములుగా, సమాధాన సాధనములుగా నీ కొరకే ఈ లోకంలో మమ్మలను వాడుకున్నాను. యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. సమంతే కూడా లేచి నిలబడి ఉండి సామాన్య సంక్షిప్త దైవారాధన పుస్తకంలో నుండి 24వ పుటలో ఉన్న అపోస్తల విశ్వాససూత్రము మనం కలిసి ఒప్పుకొని మన విశ్వాసమును ప్రకటించాం. పరలోక భూలోకంలో సృష్టికర్తకు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుని మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన కన్యాకుమారి గర్భమున ధరింపబడి అమ్మకపట్టాడు. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువబడి చనిపోయి పాత పెట్టబడి అదృశ్యాలోకంలోకి దిగాడు. 3వ దినమున చనిపోయిన వారి నుండి తిరిగి లేచి పరలోకానికి సర్వశక్తుల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకు మృతులకు తీర్పు తీసుకు అక్కడి నుండి ఆయన వచ్చాడు. పరిశుద్ధ ఆత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమె పరిశుద్ధ దేవుని నామానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మరొకసారి సంఘమును జ్ఞాపకం చేయించున్నాను. ఇక వర్చువల్గా జరుగుతున్నటువంటి ఈ ఆరాధన కాబట్టి కానుకల గురించినటువంటి కీర్తన పాడుచున్నప్పుడు మీ యొక్క కానుకలను ప్రత్యేకించి వచ్చే వారము
దేవాలయంలో జరిగేటటువంటి పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో మీరు సమకూర్చబడిన మీ యొక్క కానుకలను తీసుకొని రావాల్సిందిగా కోరపడుచున్నారు. మళ్ళీ మనము సమర్పించుకొని మన అర్పణలు సమర్పించడానికి గాను కీర్తన పుస్తకంలో నుండి 440వ కీర్తన కొన్ని చరణములు పాడి మనము దేవుని స్తుతించుదాము. 440వ కీర్తన. తనువు నాదిదిగో గైకొని మీగో ప్రభువా, తనువు నాదిదిగో గై కొనుమీయో ప్రభువాని పలికి ప్రతిష్ఠించుమీ. దినములు క్షణములు దిశకొని అవినీదు వినతింపవయే పాగే ఎను శక్తి నియోమి. తనువు నాదిదిగో గై కొనుమీయో ప్రభువాని పలికి ప్రతిష్ఠించుమీ. ఘనమైన నీ ప్రేమ కరణపునానికై పరిచయ చేతులింకో. త్యాలయంగుని విషయ మై సొగసుగా జొరుపు తనముతో పరుగెత్త వినయా పాదములివిగో. తనువు నాదిదిగో గై కొనుమీయో ప్రభువాని పలికి ప్రతిష్ఠించుమీ. సర్వమిదిగో కొనుమీ వరరాజా నిన్ను గూర్చి నిరతము పాడ నేమో. మరియు పేదవోలివిగో మరియమైనాని పరిశుద్ధ వార్తతో పరిపూర్ణముగా నింపు. తనువు నాదిదిగో గై కొనుమీయో ప్రభువాని పలికి ప్రతిష్ఠించుమీ. అర్పణ నిమిత్తమై మనము ప్రార్థించుదాం. పరిశుద్ధుడమైన తండ్రి, నీ ప్రియకుమారుని రక్తము ద్వారా నీ కృపా సింహాసనము సమాధానపూరితమైన ఒక నూతన సజీవ మార్గమును మా కొరకు ప్రతిష్ఠించినావు కదా. మేము అయోగ్యులమైనను ఆ నీ కుమారుని ద్వారా నీ యొద్దకు వచ్చుచున్నాము. మా జీవితములను ఈ అర్పణను అంగీకరించి నీ మహిమ కొరకు ఉపయోగించుకోమని వినయముతో బతిమార్పించు. సమస్తమును మా ప్రభువా మీరు మాకు అనుగ్రహించి మీరు మాకు ఇచ్చిన దానిలో నుండి తిరిగి మేము నీకు ఇచ్చుచుండగా ఈ అర్పణను ప్రత్యేకించి పరిశుద్ధపరచి నీ పరిచయంలో వాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మోకరించి విజ్ఞాపన ప్రార్థనలు చేయదాము, ప్రార్థించుదాము. జీవాధిపతి అయినటువంటి మా ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రపంచమంతా కూడా గత 8-9 నెలలుగా మా ప్రభు కరోనా భయముతో ఇంకను అసమాధాన స్థితిలో ఉండగా మా తండ్రి ఈ పరిశుద్ధ లేని కాలంలో నీ సమాధానమును దయచేయమని ప్రార్థిస్తాం. ప్రపంచమంతట్లో ప్రత్యేకంగా భారతదేశంలో మొదలైనటువంటి యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియను మా ప్రభు వేగవంతము చేసి సామాన్య మానవుల మట్టుకు త్వరితగతిన అందునట్లు మా ప్రభు నీకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అది రోగ నిరోధక శక్తిని పెంచినట్లును ఆ యొక్క వ్యాక్సిన్ పనిచేయనట్లును దాని ద్వారా
మా ప్రభువా, నీ బలమును మేము పొందుకొని మా తండ్రి మానవాళి యొక్క కరోనా భయం నుంచి, వ్యాధి నుంచి విముక్తి పొందుటకు నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రపంచ దేశాలలో మా ప్రభు నీ శాంతి సమాధానం దయచేయమని కోరుతున్నాం. మా తండ్రి ప్రతి వారిలో నీ శిలువ వైపు చూస్తూ ఆ శిలువలో మీరు ఈ లోకానికి ఇచ్చిన ఆ సమాధానం వారు పొందుకుంటూ నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. కరీంనగర్ అధ్యక్ష మండల పీఠాధిపతులు ది రైట్ రెవరెండ్ డాక్టర్ కే రూబెన్ మార్క్, బిషప్ తండ్రి గారు, డిప్యూటీ మోడరేటర్ తండ్రి గారు, అదేవిధంగా దక్షిణ ఇండియా సంఘమును మోడరేటర్ తండ్రి గారిని, అధికార వర్గమును, గురువులను, గురువేతర నాయకులను ఈ గొప్ప సంఘమును మీ సన్నిధానంలో సమర్పిస్తున్నాం. మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా తండ్రి అధ్యక్ష పరిచర్యలో ఈ యొక్క అధ్యక్ష మండలాలు నడుచు ఉండగా నీ పరిశుద్ధాత్మ జ్ఞానము దయచేయమని కోరుతున్నాం. ఇలాంటి కారణం మా సంఘములన్నింటిలో ప్రత్యేకంగా మా అధ్యక్ష మండలం ఒక నూతన ఉద్యమంలో, ఒక ఆత్మీయమైనటువంటి విప్లవంలో రగిలించినట్లుగా నీ ప్రత్యేకమైనటువంటి నడిపింపు ఆశీర్వాదం దయచేయమని మేము కోరుతున్నాం. ఈ యొక్క సమయంలో మా ప్రభువా సిఎస్ఐ హన్మకొండ సంఘంలో నీ సన్నిధానంలో మేము ఎత్తి పట్టుకొని చూపించినాం. మీరు దీవించండి. గత 2 వారాలుగా మా తండ్రి మేము ఆలయంలో సమూహికముగా కూడుకొని నేను స్తుతించలేనటువంటి స్థితిని బట్టి మా ప్రభువు మేము ఎంతో బాధగా ఉంచుకున్నాం. మా తండ్రి మీ యొక్క నడిపింపుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ యొక్క ధైర్యంకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ యొక్క ఆదరణకై మీకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ఈ సమయంలో మా తండ్రి మా ప్రియులు నీ అందు నిద్రించినటువంటి పాల్ ప్రసాద్ గారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన యొక్క ఆత్మ నీ సన్నిధానంలో సేద దొరుకుతుంది అని, విశ్రాంతి పొందుతుంది అని నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. విడబడినటువంటి ప్రియ కుటుంబమును, దాసురాలని, ప్రియ పిల్లలను నీ సన్నిధానంలో ఎత్తిపట్టుకోవచ్చు. నీ సమాధానము, నీ పరిశుద్ధాత్మ యొక్క ఆదరణను దయచేయమని ప్రార్థిస్తున్నాం. జీవిత యాత్రలో వారి ముందుకు వెళ్ళినట్టు మంచి కాపరిగా మీరు వారితో ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మీ పిలుపుని అందుకొని మీ సన్నిధానంలో చేరినటువంటి మిసెస్ ఫ్లారెన్స్ జయరాజ్ గారిని బట్టి నీ సన్నిధానంలో మేము ఎత్తిపట్టుకొచ్చున్నాం. ఆమె యొక్క ఆత్మ కూడా నీ సన్నిధానంలో విశ్రాంతి పొందుతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విడబడినటువంటి ప్రియ పిల్లలను, వారి కుటుంబాలను మీ సమాధానంతో, మీ ఆదరణతో మీరు దర్శించి వారిని మీ యొక్క హక్కున చేర్చుకొని మేము ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి సంఘంలో ఇంకా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను బట్టి నీ సన్నిధానానికి మేము వస్తూ ఉంటున్నాం. మా తండ్రి పేరు పేరు వరుసన మీరు వారిని ముట్టి సంపూర్ణమైనటువంటి బలమును, ఆరోగ్యంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం. కొందరి నిమిత్తం మేము ప్రార్థించినప్పుడు మా తండ్రి మా ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థన మీరు విని వారికి స్వస్థతను ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా మా ప్రభు నీ సంపూర్ణ స్వస్థతకై, విడుదలకై మా ప్రభు నిరీక్షిస్తున్న బిడ్డలను మీరు సంధించమని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి యొక్క లెంచు కాలంలో ఆత్మీయమైనటువంటి శక్తి బలమును పొందుకున్నట్లు వారిని మీరు మీ యొక్క నూతన కృపచేత, నూతన బలము చేత మీరు అలంకరించమని ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా తండ్రి ఈ యొక్క వారంలో నుంచి ఈ యొక్క లెంట్ ఋతువును ప్రారంభించబడుతుండగా నూతనమైన ఆశ, నూతనమైన ఉత్సవం, నూతనమైనటువంటి ఆత్మీయ శక్తి బలమును మాకు అనుగ్రహించి సంఘమును మీరు దర్శించి మా తండ్రిని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పునర్జీవమును, ఆత్మీయ బలమును, శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంఘమును, సంఘ పాస్టరేట్ కమిటీని సభ్యులందరినీ కూడా మీరు దీవించి ఒక లెంట్ కాలంలో మేమందరం ఐక్యముగా సమాలోచన చేసి ఈ యొక్క లెంట్ కార్యక్రమం అంతే కూడా ఆరాధనలు మా ప్రభు మేము జరిపించినట్టు నీ పరిశుద్ధాత్మ జ్ఞానమును, నడిపింపును మాకు దయచేయమని ప్రార్థిస్తూ మరొకసారి ఆ యొక్క సంఘమును నీ చేతులకు సమర్పిస్తూ ఎడబాయని నీ కృప చేత దర్శించి నీ కృపలో నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి ప్రభావముల చేత మమ్మలను అలంకరించి నీ మహిమ సాధనములుగా, నీ శాంతి సాధనములుగా మమ్మల్ని వాడుకోమని నీకే కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కలిసి ప్రభు నేర్పిన ప్రార్థనను మనం చెప్పుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా రుణములను మేము క్షమించిన ప్రకారం మా రుణాస్తులను క్షమించు, మమ్మ శోధనలోకి తేక దుష్టుని తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క ఆశీర్వాదం, మన ప్రభు యేసు క్రీస్తు యొక్క కృప, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ,
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సకల ఆశీర్వాదములు, నిత్యమైనటువంటి సన్నిధి సమాధానము సదా దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. అదేవిధంగా నిలబడి ముగింపు కీర్తనగా కీర్తన పుస్తకంలో నుండి 614వ కీర్తన ఒక 2 చరణంలో మనము పాడదాం. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా పంపుము దయా చేత పతిత పావన నామ పెంపుగాని సేవ ప్రియమోప నొనరింప పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా వీర సత్యమును విమలాత్మ మది నిల్పి దినము పరమును దివ్యముగ ఫలింప పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా.